మల్బరీ ఫామ్ మేనేజ్మెంట్ వ్యవసాయ క్షేత్ర నిర్వహణ ఈ పాఠ్యాంశమును ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ పేపర్ సెకండ్ లెసన్లో ఉంచడం జరిగినది. ఇందులో అంశాలు చూసినట్టయితే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫామ్ మేనేజ్మెంట్ డిసిషన్స్ అంటే నిర్ణయాత్మకంగా వ్యవసాయ నిర్వహణను ప్రభావితం చేసే అంశాలు. మల్బరీ ఫార్మింగ్, మల్బరీని ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు. రైజింగ్ ఆఫ్ మల్బరీ శాప్లింగ్స్ ఇన్ నర్సరీ బెడ్ అంటే మల్బరీ నర్సరీ తయారు చేసి ఏ విధంగా మల్బరీ మొక్కలను పెంపకం చేయడం అన్నది. ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మెంట్ వివిధ పద్ధతుల ద్వారా కలుపు మొక్కల నివారణ. లేబర్ మేనేజ్మెంట్ అంటే వ్యవసాయ కూలీల నిర్వహణ. తర్వాత ఫామ్ రికార్డ్స్ అంటే క్షేత్రంలో నిర్వహించే రికార్డులు అనున్నవి ఈ అంశంలో, ఈ పాఠ్యాంశంలో ఉన్నాయన్నమాట. ముందుగా పరిచయం. ప్రస్తుత పాఠ్యాంశంలో వ్యవసాయం వ్యాపార నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన మరియు వాణిజ్య వ్యవసాయంలోనే కాకుండా జీవనాధార రకాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. వ్యవసాయ నిర్వహణ అధ్యయనం వనరుల వినియోగాన్ని కనపరిచేలా చేయడానికి మరియు లాభాలను పెంచడానికి జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యవసాయ నిర్వాహకుడు వేరువేరు వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను అర్థం చేసుకోవడమే కాకుండా వాటి ఖర్చులు మరియు రాబడి గురించి అతను శ్రద్ధ వహించాలి మరియు తక్కువ ఉత్పాదక వనరులను ఎలా కేటాయించాలో తెలుసుకోవాలి. వ్యవసాయ నిర్వహణ వ్యవసాయం నుండి లాభాలను పెంచే లక్ష్యంతో సంస్థ మరియు కార్యకలాపాలతో వ్యవహరిస్తుంది. వ్యవసాయ సంస్థను సంవత్సరానికి సర్దుబాటు చేయడం చాలా అవసరం. అందువల్ల వనరులు పరిమితులు మరియు సామాజిక మరియు వ్యక్తిగత పరిమితులలో అనే చట్రంలో వ్యవసాయ వనరులు, ప్రత్యామ్నాయాలు, ఎంపికలు మరియు అవకాశాల విశ్లేషణతో వ్యవహరించే ఇది శాస్త్ర జ్ఞానం. ఒకవైపు రైతుకు భూమి, శ్రమ, వ్యవసాయ భవనాలు, పని మూలధనం, వ్యవసాయ పరికరాలు మొదలైన వ్యవసాయ వనరులు ఉన్నాయి. దీనంతటినీ కలిపి క్షేత్ర వ్యవస్థ అని పిలుస్తారు. మరోవైపు పెరిగిన నికర వ్యవసాయ ఆదాయం మరియు ఉపాధి కల్పన సాధించడానికి రైతు లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ క్రింది కారణాల వల్ల వ్యక్తిగత పొలం నిర్వహణ అనేది అవసరం అనేది తలెత్తుతుంది. రైతులకు రెండు లక్ష్యాలు అనగా వ్యవసాయ లాభం పెంచడం మరియు వారి కుటుంబ జీవన పరిమాణాల మెరుగుదల. లక్ష్యాలను సాధించడానికి అందుబాటులో ఉన్న మార్గాలు అనగా ఉత్పత్తి యొక్క కారకాలు, సరఫరాలో కొరత. వ్యవసాయ లాభం జీవ సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సంస్వాగత కారకాలచే ప్రభావితమవుతుంది. ఉత్పత్తి యొక్క వనరులు లేదా కారకాలను ప్రత్యామ్నాయ ఉపయోగాలకు ఉపయోగించవచ్చు. నిర్ణయాత్మక వ్యవసాయ నిర్వహణను ప్రభావితం చేసే అంశాలు చూసినట్టయితే వ్యవసాయం రైతు మరియు అతని కుటుంబ చుట్టూ మారుతున్న వాతావరణం కారణంగా వ్యవసాయ నిర్వహణ నిర్ణయాలు నిరంతరం మార్పు చెందుతుంటాయి. రైతు చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ క్రింది వర్గాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్పులు నిర్ణయం తీసుకోవడంలో లోపాలను కలిగిస్తాయి. నిర్ణయాత్మక ప్రక్రియను ప్రభావితం చేసే కొన్ని ప్రధాన కారకాలు ఈ విధంగా ఉన్నాయి. కారకాలు మరియు ఉత్పత్తుల ధరలు వంటి ఆర్థిక అంశాలు, మొక్కలు మరియు జంతువుల జీవలక్షణాలు, వ్యవసాయ రంగంలో సాంకేతిక పురోగతి మరియు వివిధ రకాలైన వ్యవసాయ పద్ధతులు మరియు వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు
వ్యవసాయ పద్ధతులు వంటి సాంకేతిక అంశాలు. నిల్వ ప్రాసెసింగ్ అంటే నిల్వ చేసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు లేదా విత్తనాలు కావచ్చు. ప్రాసెసింగ్ అంటే విత్తన ప్రాసెసింగ్ కావచ్చు లేదంటే వ్యవసాయ ప్రాసెసింగ్ కావచ్చు. గ్రేడింగ్, రవాణా, ఇన్పుట్ అంటే పంట ఉత్పత్తి కోసం చేసే ఖర్చు, మరియు అవుట్పుట్ అంటే పంట నుంచి రాబడి. మార్కెటింగ్ మొదలైన మౌలిక సదుపాయాల లభ్యత వంటి సంస్థాగత అంశాలు. వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వ విధానాలు, ఆచారాలు, వైఖరి, అవగాహన, వ్యక్తిగత సామర్థ్యాలు వంటి వ్యక్తిగత అంశాలు మొదలగునవి. వ్యవసాయ వ్యవసాయ ఆర్థిక కార్యకలాపాల సమితి. ఇవి వ్యవసాయ వ్యవస్థలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇది వ్యవసాయ సంస్థల సమ్మేళనం. వ్యవసాయ ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంచడానికి ప్రస్తుతమున్న సంస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వ్యవసాయ కుటుంబాలు దాని వనరులను కేటాయించాయి. ఈ వ్యవసాయ సంస్థలు పంట, పశు సంపద, ఆక్వాకల్చర్ అంటే చేపల పెంపకం కావచ్చు లేదా మరి ఇతర ఏదైనా కావచ్చు. వ్యవసాయం, అటవీ మరియు వ్యవసాయ ఉద్యాన ప్రఖ్యాత వ్యవసాయాల సంస్థల యొక్క సరియైన కలయికను సూచిస్తాయి. పంట విధానం, పశు సంపద, పౌల్ట్రీ అంటే కోళ్ళ పెంపకం. పంట విధానం వ్యవసాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఇది పొలంలో ఉపయోగించే పంట పద్ధతులను కూడా సూచిస్తుంది మరియు వ్యవసాయ వనరుల సాంకేతికతతో వారి పరస్పర చర్యను సూచిస్తుంది. కానీ వ్యవసాయంలో లక్ష్యం ఒక సంస్థపై లేదా వ్యవసాయ భూమిలో కొంత భాగం నుండి లాభం పొందడం అనేది కాదు, కానీ భూమి, శ్రమ మరియు మూలధన వనరులను గొప్పగా తయారు చేసే విధంగా ఉపయోగించడం వ్యవసాయ నిర్వహణ ఆర్థిక వ్యవస్థలను మరియు చాలా పరిమితం చేసే అంశాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఎక్కువ ఉత్పత్తి ఎలా చేయాలి అన్న విషయం, ఉత్పత్తి వ్యయాన్ని ఎలా తగ్గించాలి అన్న విషయం, వనరులు అయిన భూమి, శ్రమ, మూలధనం, నిర్వాహక సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ రాబడిని పొందడానికి అతని ఉత్పత్తులకు అధిక ధరలను ఎలా పొందాలో వ్యాపారవేత్తగా రైతు తెలుసుకోవాలి. సాధారణంగా పొలం పెద్దది, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. అటువంటి పొలంలో మూలధనం మరియు శ్రమ చాలా సమర్థవంతంగా ఉపయోగించబడతాయి మరియు అధిక ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. వ్యవసాయ వ్యవస్థల వర్గీకరణ. చాలా పొలాలు పరిమాణంలో సాధారణ సారూప్యతను కలిగి ఉంటాయి. అమ్మిన ఉత్పత్తులు మరియు అనుసరించే పద్ధతులను ఒక రకమైన వ్యవసాయం అంటారు. లేదా పొలాలు రకమైన మరియు ఉత్పత్తిలో చాలా పోలి ఉన్నప్పుడు మరియు ఉత్పత్తి చేయబడిన పశువులు మరియు ఉత్పత్తిలో ఉపయోగించే పద్ధతులు మరియు ఆ సమూహాన్ని వ్యవసాయ రకంగా పిలుస్తారు. వివిధ వనరుల నుండి పొందిన స్థూల ఆదాయంలో వాటా మరియు తులనాత్మక ప్రయోజనం ఆధారంగా వ్యవసాయ వ్యవస్థలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. పొలాలు ఆదాయం లేదా తులనాత్మక ప్రయోజనాల ఆధారంగా క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి. ప్రత్యేక వ్యవసాయం. ఆదాయం కేవలం ఒక సంస్థ నుండి 50% కన్నా అంతకంటే ఎక్కువ పరిధికి వస్తుంది. సరళమైన లేదా వైవిధ్యభరితమైన వ్యవసాయం. ఈ రకంలో వ్యవసాయం క్షేత్రం 50% ఆదాయాన్ని మించి ఇవ్వదు. మిశ్రమ వ్యవసాయం ఇది నిర్దిష్ట పొలంలో వ్యవసాయంలో ఇందులో పంట ఉత్పత్తి, పశువుల పెంపకం, పౌల్ట్రీ, ఫిషరీస్, బీకీపింగ్ అంటే తేనెటీగల పెంపకం మొదలైనవి ఉంటాయి. గడ్డి బీడు. సాగు పద్ధతి లేదు మరియు పంట దిగుబడి లేదు, కానీ సహజంగా పెరిగే గడ్డి పశువుల మేత కొరకు ఉపయోగించబడుతుంది.
పోడు వ్యవసాయం. ఈ పద్ధతిలో పంటలను పూర్తిగా వర్షాధార పరిస్థితులలో పండిస్తారు. సంవత్సరానికి 750 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పంట సాగు ఇది. ఈ వ్యవసాయంలో నీటిపారుదల లేదు. పంట వైఫల్యాలు ఎక్కువగా జరుగుతాయి. పంట కాలంలో దీర్ఘకాలిక పొడి వాతావరణం సర్వసాధారణం. మల్బరీ వర్షాధార పరిస్థితుల్లో పండించబడుతుంది. నీటి సరఫరా ప్రకారం వ్యవసాయం వర్షాధార వ్యవసాయం ప్రధానంగా దేశంలో అన్ని భాగాల్లో వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం సాగు చేయబడిన భూమిలో 80% వర్షపాతంపై ఆధారపడి ఉంది. ఈ రకమైన వ్యవసాయం చాలా ప్రమాదకర వ్యవసాయ విధానం. ఇక్కడ పంట యొక్క విజయం ఋతుపవనాల చక్రం కింద ఆధారపడి ఉంటుంది. సకాలంలో వర్షపాతం ఈ వ్యవసాయానికి ముందస్తు అవసరం. అసమాన వర్షపాతం పంట ఉత్పత్తికి చాలా అనుకూలమైనది. సాగునీటి వ్యవసాయం పంటను ఏడాది పొడవునా పండించవచ్చు. తమ అనేది పరిమితం కారకం కాదు. ఇక్కడ వ్యవస్థలో నిరంతర నీటి సౌకర్యం లభిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఉత్పత్తి చేసే దాని నుండి మంచి అనుకూలం ఉంటుంది. సామూహిక వ్యవసాయం ఇది సాగు చేయని మొక్కల ఉత్పత్తి యొక్క ప్రత్యక్ష సేకరణను కలిగి ఉంటుంది. భూములు సాగు చేయని మొక్కల పెంపకం, తేనెటీగల పెంపకం మరియు ఫిషికల్చర్ సాధారణంగా సేకరణతో కలిసి పనిచేస్తాయి. ఇందులో అసలు సాగు అవసరం లేదు. తేనె, గమ్, ఫ్లవర్ వంటి సహజ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇటువంటి మొక్కల ఉత్పత్తి అటవీ ప్రాంతం నుండి మరియు గిరిజనేతర అటవీ ఉత్పత్తుల నుండి సేకరించవచ్చు. సాగు వ్యవసాయం ఈ వ్యవస్థలో వ్యవసాయ సంఘం యూనిట్ ప్రాంతానికి గరిష్ట ఉత్పత్తిని పొందడానికి పంటలను పండించడానికి భూమిని సాగు చేస్తారు. చిన్న తరహా వ్యవసాయం ఈ రకంలో వ్యవసాయం జరుగుతుంది. పెద్ద ఎత్తున వ్యవసాయం పెద్ద మొత్తంలో మూలధనంలో పెద్ద పరిమాణంలో వ్యవసాయం చేసినప్పుడు పెద్ద శ్రమశక్తి, పెద్ద సంస్థ మరియు పెద్ద ఎత్తున వ్యవసాయం అంటారు. ఉత్పత్తుల యొక్క కారకాలు ఉంటాయి. భారతదేశంలో సుపరిచితమైన ఫ్రేమింగ్ సిస్టంలో భారతదేశ వ్యవసాయ రకాల్లో వైవిధ్యం ఎక్కువగా వాతావరణ వ్యత్యాసం కారణంగా ఉంది. ఆవర్తన ఋతుపవనాలను బట్టి దేశంలో అనేక ప్రాంతాల్లో నీటి పారుదల సమస్యగా మారుతుంది. వాతావరణం మరియు నీటి లభ్యత ఆధారంగా ఈ రకాల వ్యవసాయం భారతదేశంలో ఉన్నాయి మరియు ప్రతి దాని స్వతంత్ర ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇరిగేషన్ ఫార్మింగ్ ఈ రకమైన వ్యవసాయ విధానంలో నది లేదా జలాశయం, ట్యాంక్ లేదా బావి నుండి నీటి సరఫరా చేసి నీటిపారుదల వ్యవస్థపై ఆధారపడుతుంది. ఆహారానికి డిమాండ్ పెరుగుతున్నందున నీరు మరింత క్రియాశీలంగా మారుతుంది. షిఫ్టింగ్ కల్టివేషన్ ఈ సాగు విధానం ప్రకారం నేల వంధ్యత్వానికి వచ్చే వరకు ఒక నిర్దిష్ట భూమిని ఒక నిర్దిష్ట కాలానికి పండించే పంట దిగుబడి తగ్గడంతో పాటు నిర్జీవమై భూమి తిరిగి ఫలదీకరణం చెందేంత వరకు చేస్తారు. ఈ పద్ధతి దేశంలో ఈశాన్య మరియు తూర్పు తీరంలో ఎక్కువగా గిరిజన వర్గాల్లో ప్రసిద్ధి చెందింది. వర్షంతో కూడిన వరి, మొక్కజొన్న, మిల్లెట్స్, మూల పంటలు మరియు కూరగాయలను పండించడానికి దీనిని ఉపయోగిస్తారు. కమర్షియల్ అగ్రికల్చర్ అన్నట్టయితే వాణిజ్య వ్యవసాయ వ్యవస్థలో గోధుమ, పత్తి, చెరుకు, టీ, రబ్బరు మరియు మొక్కజొన్న వంటి పెద్ద ఎత్తున పంటలు ఉంటాయి. దిగుబడి కోసం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది. వాణిజ్య వ్యవసాయ వ్యవస్థలు 3 రకాలు. ఇన్సెంటివ్ వాణిజ్య వ్యవసాయం ఇది చిన్న భూస్వాముల మరియు అధిక జనాభాతో చాలా పొలాలు సాపేక్షంగా చిన్న భూమిలో చాలా మానవ శక్తిని ఉపయోగిస్తాయి. విస్తృతమైన వాణిజ్య వ్యవసాయం ఇన్సెంటివ్స్
వాణిజ్యానికి ఇది వ్యతిరేకం. ఇది శ్రామిక శక్తి పెద్ద భూమికి వర్తింపబడుతుంది. సాగు యాంత్రిక పద్ధతుల్లో ఆధారపడుతుంది. ప్లాంటేషన్ ఇన్ అగ్రికల్చర్, తోటల పెంపకం అనేది ఎస్టేట్లోని పెద్ద భూమి. ఇక్కడ పంటలను పండించి అంతర్జాతీయంగా విక్రయిస్తారు. లే ఫార్మింగ్, భారతదేశంలో ఎక్కువగా ఎండిన భూముల్లో నేల చెట్లను పునరుద్ధరించడానికి ఈ రకమైన వ్యవసాయం ఉపయోగపడుతుంది. భూమిని ధాన్యం లేదా ఇతర పంటల కోసం ఉపయోగిస్తారు మరియు నేల క్షీణించడం ప్రారంభించినప్పుడు భూమి సాగు చేయబడదు. ఇది ఎండు గడ్డిని పెంచడానికి లేదా జంతువులను మేపడానికి పచ్చిక బయళ్ళుగా ఉపయోగిస్తారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత దున్నడం ద్వారా పోషకాలు పునరుద్ధరించబడిన మళ్ళీ దీనిని పంటలకు ఉపయోగిస్తారు. ఈ కాలంలో భూమి గడ్డి మూలాలు కూడా నిరోధిస్తాయి. ప్లాంటేషన్ ఫార్మింగ్, ఎస్టేట్ లేదా విస్తారమైన ఆస్తిపై ఒక పంటను పెద్ద ఎత్తున సాగు చేయడానికి ఇది ప్రసిద్ధి చెందింది. ఈ వ్యవస్థ లాభం పొందడానికి రూపొందించబడింది మరియు అన్ని సాంకేతిక పరిజ్ఞానం మరియు పద్ధతులను సమర్థవంతంగా ఉంటాయి. టీ, కాఫీ మరియు రబ్బర్ అన్ని సాధారణ తోటల పెంపకంలో పండిస్తారు. పంట భ్రమణం, ఈ వ్యవస్థ జీవనాధార వ్యవసాయం. సాధారణంగా శ్రమకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు బాధ్యత వహిస్తారు మరియు ఉత్పత్తులు వారి సొంత వినియోగం కోసం పంట భ్రమణ షెడ్యూల్లో గోధుమ, బార్లీ, ఆవాలు లేదా మిల్లెట్స్ వంటి వివిధ రకాల పంటలను ప్రత్యామ్నాయ సీజన్లలో పండించబడతాయి. నేలపై చెట్లను కొనసాగిస్తూ కలుపు మొక్కలు, తెగుళ్ళు మరియు వ్యాధులను నియంత్రించబడతాయి. కోఆపరేటివ్ ఫార్మింగ్, భారతదేశంలో సహకార వ్యవసాయ వ్యవస్థలు ఇటీవలే కనిపించాయి మరియు ప్రతి ఒక్కరి ప్రయోజనం చేకూర్చే విధంగా భూవనరులు మరియు రైతులను కలపడం దీని లక్ష్యం. కుటుంబాలు తమ భూములతో జత చేయబడి దీనిని వదులుకోవడానికి మరియు సహకార వ్యవస్థలో పాలు పంచుకోవడానికి ఇష్టపడకపోవడంతో రైతులు తమ ఉద్యోగాలు కోల్పోతారని భయపడుతున్నారు. మల్బరీ వ్యవసాయం, మల్బరీ ఒక దృఢమైన, శాశ్వత మరియు అధిక బయోమాస్ అంటే ఆకు ఉత్పత్తి ఇచ్చే మొక్క. దీనిని వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులలో పెంచవచ్చు. వాంఛనీయ వ్యవసాయ మొక్కలు బాగా స్పందిస్తున్నాయి. తగిన ఇరిగేషన్ మరియు తగిన ఎరువుల ఇవ్వడం వలన ఎకరానికి సంవత్సరానికి 30,000 కిలోల ఆకు ఉత్పత్తి చేయవచ్చు. తగినంత వర్షం లేని కారణంగా నీటి లభ్యత ప్రధాన ఆందోళన. కాబట్టి వర్షాధార పరిస్థితుల్లో మల్బరీ సాగును ప్రోత్సహించరు. అయినప్పటికీ నీటిపారుదల వ్యవసాయం కింద ఇతర పంటల మాదిరిగానే మల్బరీ సాగు చేస్తారు. మల్బరీ యొక్క ప్రభావవంతమైన వృద్ధికి 20 నుండి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ సరియైన ఉష్ణోగ్రత మరియు 65 నుండి 80% సాపేక్ష తేమ ఆర్ద్రత అనువైనది. ఉష్ణమండల ప్రాంతాల్లో మల్బరీని సాగు చేసే అత్యంత సాధారణ పరిస్థితి కాండం కోత వంటి అలైంగిక మార్గాల ద్వారా అంటుకట్టుట. ఇతర పద్ధతుల్లో కాండము కోత ద్వారా నాటడం సరళమైనది మరియు చాలా తక్కువ ఖర్చుతో కూడినది. మల్బరీ విస్తృత నేలల్లో పెరుగుతుంది మరియు లోమి నుండి క్లే, లోమ్ మరియు మొదలైన మట్టి నేలల్లో మెరుగైన పెరుగుదల లభిస్తుంది. తోటల పెంపకానికి ముందు నేల పరీక్ష చాలా ముఖ్యం. నేల విశ్లేషణ ఆధారంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మల్బరీ యొక్క మొక్క నేలలో కొద్దిగా ఆమ్ల పరిస్థితులను కూడా తట్టుకోగలదు. 5 కంటే తక్కువ pH ఉన్న ఆమ్ల నేలలను సున్నం వేయడం ద్వారా అవసరమైన పునరుద్ధరణ చర్యను సరిదిద్దవచ్చు. ఆల్కలీ నేలల విషయంలో దిద్దుబాటు కోసం జిప్సం వేయాలి. మునుపటి సంవత్సరంలో నేల తయారీ మరియు తోటల పద్ధతులను అధ్యయనం చేయబడ్డాయి.
అయితే ప్రస్తుత అధ్యాయంలో నర్సరీ తయారు చేయు పద్ధతులను వివరించబడ్డాయి. నర్సరీ మంచం అంటే పడక, బెడ్. మల్బరీ మొక్కలను పెంపకం చేయడం ఏదైనా శాశ్వత పంటలో ప్రారంభ స్థాపన, తదుపరి పెరుగుదల మరియు దిగుబడిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మల్బరీ మినహాయింపేమీ కాదు. వాణిజ్య సాగులో ఏదేమైనా మట్టిలో తేడాలు, తేమ స్థితి, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు మరియు రైతులు నాటడానికి సిఫారసు చేసిన పద్ధతులను అవలంబించకపోవడం వలన ప్రారంభంలో ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉండదు. ప్రత్యామ్నాయ పద్ధతిగా మొక్కలను నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది. మొక్కలు తోట విజయవంతంగా స్థాపించడాన్ని నిర్ధారిస్తాయి. ఈ మొక్కను పెంచడానికి భూమిని ఎన్నుకోవడం, భూమిని తయారు చేయడం, కటింగ్ తయారీ మరియు నర్సరీలో నాటడం చాలా ముఖ్యమైనవి. సెలెక్షన్ ఆఫ్ ల్యాండ్ అంటే నేల ఎంపిక. కఠినమైన కలుపును పెంచడానికి అంటే మల్బరీ చాలా గట్టి కలపతో కూడింది కాబట్టి కఠినమైన కలప అని వాడినాం. ప్లాట్ లేదా కొద్దిగా అలసత్వం గల భూమిని అనుకూలంగా ఉంటుంది. నాగలితో భూమిని 30 నుండి 45 సెంటీమీటర్ల లోతు వరకు, ట్రాక్టర్ పవర్ లేదా ఎద్దుల నాగలితో లేదా ఋతుపవనాల ప్రారంభానికి ముందు మట్టిని చక్కటి దశాంశానికి తీసుకురావడానికి మరియు కలుపు మొక్కలు లేకుండా 2-3 సార్లు భూమిని దున్నాలి. పెరిగిన నర్సరీ పడకలను తయారు చేసి ముందు భూమిని సమం చేయాలి మరియు రాళ్ళు ఉంటే వాటిని కూడా తొలగించాలి. నర్సరీ పెంచడానికి భూమి తయారీ. నెమెటోడ్ మరియు రూట్ రాట్ లేకోకుండా ఉండే నర్సరీ ప్లాట్ను ఎంచుకోవాలి. నర్సరీ పడకలను నీటి వనరుకు దగ్గరగా ఉండాలి. ఎత్తైన, చదునైన, బాగా ఎండిపోయిన, తేలికపాటి ఆకృతి, లోతైన లోమి లేదా మట్టిని ఎంచుకోవాలి. భూమిని 30 నుండి 40 సెంటీమీటర్ లోతుగా పూర్తిగా దున్నాలి మరియు 2-3 వారాలు ఎండలో వాతావరణానికి అనుమతించిన తర్వాత మట్టిని బాగా పండించడానికి గాను 2-3 సార్లు పదే దున్నుకోవాలి. రూట్ స్టాక్స్ అంటే వేర్లను తొలగించి నర్సరీ పడకలను 300 x 120 సెంటీమీటర్ల పొడవు వెడల్పులతో అనుకూలమైన పరిమాణంలో తయారు చేసుకోవాలి. 25 నుండి 30 సెంటీమీటర్ల వెడల్పు మరియు 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు గల నీటిపారుదల మార్గాలు అంటే కాలువలు, గట్లు నిర్మించాలి. వరుసల నర్సరీ పడకల మధ్య తయారు చేయబడతాయి. FYM సిరీ కాంపోస్ట్, వర్మీ కాంపోస్ట్ ఏదో ఒకటి అట్ ద రేట్ ఆఫ్ 20 kg ఒక నర్సరీ బెడ్కు ఇచ్చి మరియు ఎరువును తేలిగ్గా తవ్వడం ద్వారా మట్టిలో చేర్చాలి. ప్రిపరేషన్ ఆఫ్ కటింగ్స్ తయారీ. అధిక దిగుబడినిచ్చే రకాల మల్బరీని నాటడానికి ఎన్నుకోవాలి. 6 నుండి 8 నెలల వయసు గల కొమ్మలను నుండి 3 నుండి 4 క్రియాశీల మొగ్గలు, జాగ్రత్తగా చూసినట్టయితే పెన్సిల్ మందం అని చూసాలి రెమ్మలు. విత్తన కటింగ్స్ తుక్రా, ముట్టడి మరియు స్కేల్ ఇన్సెక్ట్స్ లేదా కీటకాలు లేకుండా చూడాలి. ప్లాట్ ఎంచుకున్న రకాన్ని మాత్రమే కలిగి ఉందని నిర్ధారించుకోవాలి. షూట్ యొక్క మధ్య భాగం నుండి కటింగ్స్ను ఎల్లప్పుడూ సిద్ధం చేసుకోవాలి. కోతలను లేదా కటింగ్స్ తయారు చేయనప్పుడు మొగ్గలు మరియు కట్ చివరలు పాడు కాకుండా చూసుకోవాలి. మరియు మల్బరీ మొక్కలను స్థాపించడానికి దానికి నాటడానికి ఉపయోగించుకోవచ్చు. మార్పిడి అంటే పొడిగించినట్టయితే లేదా వాయిదా లేదా ఆలస్యం చేసిన నీరు చల్లుకోవాలి. ఎండబెట్టడం మరియు నిర్జలీకరణం నివారించడానికి మల్బరీ కొమ్మలను రోజు చల్లటి కాలం రవాణా చేయాలి. తయారు చేసిన కటింగ్స్ను నిల్వ చేయాల్సిన అవసరం ఉంటే అన్ని మొగ్గలతో ఒకే దిశలో కట్టి తడి ఇసుకలో ఉంచాలి. మొగ్గలు నీడ కింద పైకి చూపించాలి. ప్లాంటింగ్ టెక్నిక్స్. కటింగ్స్ నాటడానికి లేదా ఏదో 1-2 రోజుల ముందు నర్సరీ పడకలను తగినంత నీరు పెట్టాలి. ప్రతి అడ్డు వరుసను తాడు సహాయంతో 20 సెంటీమీటర్లతో నర్సింగ్లో కటింగ్స్
చనిపోకుండా నివారించుకోవడానికి 10 నుండి 15 నిమిషాలు 0.2 డైథేన్ M45 ద్రావణంలో శిలీంద్ర సంహారిణిలో ముంచాలి. 20 సెంటీమీటర్లు 300 సెంటీమీటర్లు లెంగ్త్ మరియు 20 నుండి పొడవు 120 సెంటీమీటర్లు వెడల్పు కల నర్సరీ బెడ్ను తయారు చేసుకొని 4 నెలలు నాటిన మొక్కలను పెంచడానికి 180 కొలతతో కలిగి ఉండాలి. 6 నుండి 8 నెలల వయస్సు గల మొక్కలను పెంచడానికి వరుస నుండి 30 సెంటీమీటర్ల వరకు దూరం, ఒకే వరుసలో 10 సెంటీమీటర్ల దూరం కత్తిరించడం వల్ల 100 కటింగ్స్ దొరుకుతాయి. కటింగ్స్ చొప్పించడానికి మట్టిలో చిన్న కర్ర లేదా కటింగ్ను తీసుకోవాలి. కటింగ్ ప్లాంట్ స్థానంలో నాటాలి. ప్రతి కటింగ్ ఒక క్రియాశీల మొగ్గను బహిర్గతం చేసుకోవాలి. కటింగ్ చుట్టూ మట్టిని గట్టిగా నొక్కాలి. మొక్కల పెంపకం తర్వాత మొలకెత్తడం మరియు మనుగడ రేటు ప్రభావితం చేస్తుంది. మెరుగైన వేరు వ్యవస్థ కోసం 200 ppmగా రేషియోతో రూట్ ప్రమోషన్ హార్మోన్ నాఫ్లిన్ ఎసిటిక్ యాసిడ్ ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్లో 6 గంటలు ముంచిన కటింగ్లను వేర్లు పెరిగే సామర్థ్యం మనం చూడవచ్చు. అన్ని వైపులా ఉన్న ప్రతి బెడ్ 25 నుండి 30 సెంటీమీటర్ల వెడల్పు మరియు ఎత్తు 25 నుండి 30 సెంటీమీటర్ల వెడల్పు, 15 నుండి 30 సెంటీమీటర్ల లోతు గల నీటిపారుదల కోసం కాలువలను నిర్మించాలి. ఇరిగేషన్ మొక్కల కటింగ్స్ పెంపకం తర్వాత వెంటనే నీటిపారుదల ఇవ్వాలి. అక్కడ నేల పరిస్థితి మరియు నర్సరీ పడకల యొక్క పొడిబారడం ఆధారంగా తరచూ నీటిపారుదల లేదా వారానికి ఒకసారి చేయాలి. మల్బరీ నర్సరీ నిర్వహణ. నర్సరీ పడకలను కలుపు మొక్కలు లేకుండా ఉంచాలి. కలుపు తీయడానికి కనీసం 2 సార్లు చేయాలి. మొదట 25 నుండి 30 రోజుల తర్వాత రెండవది 55 నుండి 60 రోజుల తర్వాత చేయాలి. 55 నుండి 60 రోజుల్లో చేసిన తర్వాత మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు సేంద్రియ ఎరువుగా సాగుతో ఆవు పేడను ముద్దను ఉంచాలి. మల్బరీ నర్సరీలో వ్యాధి మరియు తెగుల నివారణ. నర్సరీలో గుర్తించబడే అత్యంత సాధారణ వ్యాధి ఆకుమచ్చ. దీనికోసం 15 నుండి 20 రోజుల వ్యవధిలో 0.1% బెవాస్టైన్ 2 సార్లు వాడడం వలన వ్యాధి నివారించవచ్చు. తుక్రా నియంత్రణ కోసం 0.1 DDVPని చల్లడం మంచిది. బూజు తెగులుకు వ్యతిరేకంగా 0.1 బెవాస్టైన్ మరియు 0.1% రోగార్ మిగిలిన చీడలకు పిచ్చుకారి చేయడం మంచిది. 4 నెలల వ్యవధి కాలంలో మరియు రూట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొక్కలు మార్పిడి కోసం సిద్ధంగా ఉంటాయి. మంచి మొక్కలను 3 నుండి 4 నెలలలో 90 నుండి 120 సెంటీమీటర్లు పెరిగి నర్సరీ బెడ్లో 5 నుండి 6 నెలల్లో 150 సెంటీమీటర్లు పెరుగుతాయి. వేరు చేయడానికి ముందు నర్సరీ బెడ్లను నీరుకు అందించాలి. ఒక స్పేడ్ లేదా పికాక్స్తో మొక్కలను పెకలించి వేరు చేయబడిన తర్వాత మొక్కల పెంపకం ఆలస్యమైనప్పుడు నీటితో చల్లుకోవాలి. సుదూర రవాణా అవసరమైతే వేర్లకు నిర్మూలించకుండా ఉండడానికి మొక్కను గన్నీ బ్యాగ్ను తడి చేసి అందులో ఉంచుకొని ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళాలి. ప్లాంటేషన్ ఆఫ్ సాప్లింగ్స్. మొక్కలతో వర్షాకాలం ప్రారంభమైనప్పుడు తోట పెంపకం చేయడం మంచిది. ప్రయోజనాలు క్రింది విధంగా ఉంటాయి. నాటడం సామగ్రి అవసరం. యూనిట్ ప్రాంతానికి తక్కువ పిట్ ఒక గుంతకు 1 లేదా 2 మొక్కలను సాప్లింగ్స్ని ఎంపిక చేయాలి. మొక్కల స్థాపన మొక్కల మొలకెత్తడం కంటే ఎక్కువ సమయం పడుతుంది.
మొక్కలు ఏకరీతిగా మరియు బాగా ఉంటాయి. కొమ్మల సంఖ్య మరియు ఆకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత శీఘ్రంగా మరియు మంచి వేరు వ్యవస్థ విస్తరణ ఉంటుంది. మొక్కలను సులభంగా శిక్షణ చేయవచ్చు. ఇది బుష్ లేదా చెట్ల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. రైతులకు కొద్దిగా అభివృద్ధి చేసిన మల్బరీ రకాన్ని పెద్ద ఎత్తున సరఫరా చేయడానికి నర్సరీని పెంచడం మంచిది. విత్తన పదార్థాలు పంపిణీ చేయబడతాయి. మొక్కలు నేరుగా ప్లాట్ లేదా పెరిగిన నర్సరీ పడకలతో పెంచవచ్చు. నర్సరీలో పెంచిన మొక్కలను అవసరమైన రైతులకు అమ్మవచ్చు. నర్సరీని స్థాపించడం మరియు వ్యవస్థాపకుడిగా ఎదగడం రైతుకు చాలా ఉపయోగకరమైన మరియు లాభకరమైనది. మల్బరీ పెరగడం విజయవంతమైన సెరికల్చర్ కోసం మొదటి మరియు అన్నింటికంటే ముందు అవసరమైనది కలుపు మొక్కలు, అవాంఛితమైన కలుపు మొక్కలను తొలగించడం. తోట ద్వారా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మల్బరీ తోటలో గుర్తించబడే సాధారణ కలుపు వృక్షజాలం సైటోలాన్ డెక్టలైన్ గడ్డి, పార్థీనియం క్రిస్టోఫోరస్, యూఫర్బియా జెనికులేటా. పంట దిగుబడిని పరిమితం చేయడంలో పోషకాల కోసం కలుపు పోటీపడి అత్యంత తీవ్రంగా మారుతుంది. మల్బరీలో కలుపు వృక్షజాలం సాంద్రత మరియు కలుపు సంక్రమణ వ్యవధి బట్టి గణనీయమైన దిగుబడిని కలిగిస్తుంది. సంతృప్తికరమైన దిగుబడి స్థాయిలను పొందడానికి మల్బరీ నాటిన 30 నుండి 45 రోజుల తర్వాత కలుపు రహిత పరిస్థితులు అవసరం. కలుపు నియంత్రణ యొక్క పాత పద్ధతులను వదిలేసి మల్బరీ తోటలు చేతితో కలుపు తీయడం, తవ్వడం ద్వారా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకుంటుంది, మరింత ఖరీదైనది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ అంటే కలుపును తీయడానికి ఇంటిగ్రేటెడ్ IWM అంటారన్నమాట. ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మెంట్ మొక్కలను నిర్వహించడానికి బహుళ పద్ధతులను సమగ్రపరచడం. చేతిలో ఉన్న కలుపు సమస్యను పరిష్కరించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులను ఉపయోగించడం. ఏదైనా కలుపు నివారణ కార్యక్రమం విజయవంతం కావడానికి తగిన నివారణ చర్యలను అవలంబించడం అవసరం. ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మెంట్ అనేది అనేక కలుపు మొక్కలను ఉపయోగించి దీర్ఘకాలిక నిర్వహణ విధానం కోసం కలుపు మొక్కల ద్వారా నియంత్రణ. ఏదైనా కలుపును ప్రణాళిక లేదా వ్యూహం ద్వారా కలుపును తీయడం, సమర్థవంతమైన నియంత్రణపై దృష్టి ఉంచాలి. పర్యావరణ విషయాలను కలిగి ఉండాలి. వీడ్ మేనేజ్మెంట్ పొలంలో విత్తని మొక్క లేదా కోరుకోని చోట అనవసరమైన మొక్క పెరగడాన్నే కలుపు అంటారు. ఈ కలుపు మొక్కలు హానికరం, వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంటాయి, శ్రమను పెంచుతుంటాయి, సాగు వ్యయాన్ని పెంచుతాయి మరియు పంట దిగుబడిని కూడా తగ్గిస్తాయి. పోటీ స్థాయిని బట్టి కలుపు మొక్కలు వివిధ పంటల్లో 10 నుండి 15% పంట దిగుబడిని తగ్గిస్తాయి. ఇది సాధ్యమయ్యే అన్ని పద్ధతులతో కూడిన చాలా ప్రభావవంతమైన విధానం. కలుపు మొక్కల నియంత్రణకు వ్యక్తిగత పద్ధతుల కంటే శారీరక, రసాయనిక మరియు జీవ సంబంధ పద్ధతులు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. పొలంలో మొక్కల నాటిన తర్వాత ప్రారంభ దశలో కలుపు పెరుగుదలను కనిష్టంగా ఉంచాలి. తద్వారా పెరుగుతున్న మొక్కలకు కలుపు మొక్కల ద్వారా పరిమితం చేయకూడదు. కటింగ్ నాటిన మొదటి 6 నెలల్లో కనీసం 2 లేదా 3 సార్లు కలుపు తీసివేయాలి. 2 నెలలు నాటిన తర్వాత మరియు 2 నుండి 3 నెలల విరామం తర్వాత కలుపు తీసిన ఆపరేషన్ క్షుణ్ణంగా ఉండాలి మరియు కలుపు మొక్కలను మూలాలతో అంటే వేర్లతో తొలగించడానికి మట్టిని లోతుగా తవ్వాలి. కలుపు తీసే ఆపరేషన్లో భాగంగా లోతైన తవ్వకం జరుగుతుంది. ఫలితంగా నేల సడలింపు మరియు మొక్కలు తీవ్రంగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నాటిన మొదటి సంవత్సరంలో కలుపు పెరుగుదలను వీలైనంత వరకు తగ్గించడం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా పెరిగిన మల్బరీ యొక్క నీడ ప్రభావం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది.
అదేవిధంగా మొదటి సంవత్సరంలో మల్బరీ తోటల విషయంలో ఇంటర్ కల్చర్ సాగు ఆశ్రయించాలి, తద్వారా నేల వదులవుతుంది. మంచి వాయువు మరియు ఉద్దీపనకు దారి తీస్తుంది. నేల తేమను బాగా నిలుపుకోవడానికి, వర్షపు నీటిని మరియు లోతైన ప్రదేశానికి ఇంకడానికి సహాయపడుతుంది. ఫిజికల్ కంట్రోల్: కలుపు తీయుట, మల్చింగ్, ప్రిల్లింగ్, బర్నింగ్ లేదా చేతితో భౌతిక యాంత్రిక మార్గాల ద్వారా కలుపు మొక్కలను తొలగించడం ఇది తరచుగా ఉపయోగించే పద్ధతి. కలుపు మొక్కల విస్తీర్ణం భూమి దేనికి ఉపయోగించబడుతుందో చూసుకొని భౌతిక లక్షణాలు భూమి విలువలపై ఆధారపడి ఉంటుంది కనుక ఇది భౌతిక నియంత్రణకు ఉపయోగిస్తున్నప్పుడు కలుపును సోకిన సైట్ల నుండి యంత్రాలు, వాహనాలు, ఉపకరణాలు మరియు పాదరక్షలు వంటి అంటువ్యాధి లేని సైట్ తొలగించడం వల్ల వస్తువు కలుపు లేకోకుండా శుభ్రపడుతుంది. కలుపు మొక్కలను దీర్ఘకాలికంగా అణిసివేసేందుకు కలుపు నివారణ విధానాలు అవసరం. కలుపు మొక్కలు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి ముందు ఎండుగడ్డి తయారీ, కోయడం, మేత ఒక ప్రాంతంలో కలుపు విత్తనాల మొత్తాన్ని పరిమితం చేస్తుంది మరియు కలుపు మొక్కల వ్యాప్తిని తగ్గిస్తుంది. మల్చింగ్ అనగా సేంద్రియ పదార్థాల పొరతో భూమిని కప్పడం ద్వారా కలుపు మొక్కలు మరియు సూర్యకాంతి మధ్య అడ్డంకే కానీ అందించడం ద్వారా కలుపు మొక్కలను అణిచివేస్తుంది లేదా చంపుతుంది. టిల్లింగ్: ఇది మట్టిని తిప్పే, దున్నట లేదా సాగు చేసే పద్ధతి. మట్టి కింద ఉన్న కలుపును పాతిపెడుతుంది. ఇది సూర్యుడికి అవరోధంగా ఉంటుంది, అందువల్ల కలుపు మొక్కలను చంపుతుంది. వ్యవసాయ యాంత్రిక యంత్రాలను ఉపయోగించి విస్తృత ప్రదేశంలో సులభంగా చేపట్టగల భౌతిక నియంత్రణ యొక్క ఒక రూపం. బర్నింగ్: కలుపు మొక్కలపై నేల శరీరాన్ని తొలగిస్తుంది. విత్తనాన్ని మార్చడానికి ముందు నిర్వహించే అది కలుపు మొక్కలు మరింత వ్యాప్తి చెందకుండా చేస్తుంది. కనీస మానవ విస్తృత పరిశ్రమలో బర్నింగ్ అంటే కాల్చడం అన్నమాట. హ్యాండ్ రిమూవల్: చుట్టుపక్కల కావలసిన వృక్ష సంపదకు భంగం కలగకుండా కలుపు మొక్కలను ఎన్నుకోవడానికి హోయింగ్తో సహా చేతితో తొలగించడం మంచి పద్ధతి. కెమికల్ కంట్రోల్: రసాయన వాడకం అవసరం కానప్పటికీ కలుపు నియంత్రణ కార్యక్రమంలో కలుపు సంహారకాలు ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన భాగం. కొన్ని పరిస్థితుల్లో కలుపు సంహారకాలు కొన్ని కలుపు మొక్కలను వీడిసైడ్స్ అంటారు. కలుపు మొక్కలను నిర్వహించే ఏకైక ఆచరణాత్మక, ఖర్చుతో కూడిన మరియు ఎంపిక చేసే పద్ధతిని అందిస్తాయి. కలుపు సంహారకాలు అంటే వీడిసైడ్స్ సాగు అవసరాన్ని తగ్గిస్తాయి కాబట్టి ఇవి నేల కోతను మరియు నీటి నష్టాన్ని నివారించగలవు మరియు పరిరక్షణ వ్యవసాయంగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక కలుపు ఒక నిర్దిష్ట హెర్బిసైడ్కు మాత్రమే గురి అవుతుంది మరియు ఆ కలుపు నియంత్రణ కోసం సరియైన ఉత్పత్తి మరియు అప్లికేషన్ రేటును ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో కలుపు మొక్కలు హెర్బిసైడ్స్ చికిత్సకు గురి అయ్యేలా చురుకుగా పెరుగుతూ ఉండాలి. హెర్బిసైడ్ నిరోధకత కొన్ని జాతులలో కూడా సమస్యగా ఉంటుంది. కలుపు సంహారక మందులను వాడడానికి సిద్ధమవుతున్నప్పుడు గాలి వేగం, దిశ, వర్షం పడే అవకాశం మరియు జలమార్గాల సామీప్యతను వంటి పరిస్థితులను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. కత్తిరింపు చేసిన వెంటనే 0.71 రేషియోలో కలుపు మొక్కలపై హెక్టార్కు 600 లీటర్లు స్ప్రే ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్వహించడానికి సంవత్సరానికి 2 సార్లు 1 మరియు 3వ పంటలు అనుకూలమైనవి. బయలాజికల్ కంట్రోల్: ఇది మరొక జీవి యొక్క జనాభాను అవి లేనప్పుడు సంభవించే దానికంటే తక్కువ సగటున నిర్వహించడానికి మొక్కలపై మాంసాహారులు లేదా ఇతర వ్యాధికారక చర్యల వలె అసాధారణంగా నిర్వహించబడుతుంది. విత్తనాలు, ఆకులు, కాండం మీద దాడి చేసే కీటకాలు మరియు వ్యాధి కారకాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి వ్యాధిని కలిగించే జీవులు వంటి సహజ శత్రువులచే సహజ జనాభా నియంత్రణపై
నియంత్రించబడుతుంది. ఈ సహజ శత్రువులు లేని కొంత ప్రాంతానికి మొక్కలు ప్రవేశపెడితే వాటి జనాభా అవి చెక్కుచెదరకుండా పెరిగే స్థాయిని చెక్కుచెదరకుండా పెరుగుతాయి. ఈ పద్ధతి రసాయన పద్ధతి కంటే ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది చౌకగాను పర్యావరణానికి సురక్షితం మరియు శాశ్వత పరిష్కారం అవుతుంది. కల్చరల్ ప్రాక్టీసెస్. సాంస్కృతిక నియంత్రణ సాధారణంగా వ్యవసాయ వ్యవస్థలో ముడిపడి ఉంటుంది. కొన్ని అంశాలు ప్రకృతి మరియు బుష్ సంరక్షణకు సంబంధించినవి. ఇది కలుపు పెరుగుదల మరియు ఉత్పత్తిని అణిచివేసేందుకు వ్యవసాయ పద్ధతులను మార్చడం, కావలసిన మొక్క అభివృద్ధిని ప్రోత్సాహం చేస్తుంది. మరింత పోటీ వేగంగా పెరుగుతున్న కావలసిన జాతుల పోటీతత్వాన్ని ప్రోత్సహించబడి అందులో ఉన్న సూర్యరశ్మి, పోషకాలు మరియు తేమ ప్రాప్యతకు తగ్గించడం ద్వారా కలుపు మొక్కలను పెరుగుదలను అణిచివేస్తుంది. మాన్యువల్ ఇంటర్ సాగు అంటే అంతర పంట పండించడం ద్వారా హెర్బిసైడ్ల వాడకం వివిధ పంటల్లో సాధారణంగా అనుసరించే పద్ధతులు. అయితే సైప్రస్ రొటాండ్రస్ వంటి శాశ్వత కలుపు మొక్కలను నియంత్రించడం కోసం దుంపలు మరియు రైజోమ్లు వంటి భూగర్భ భాగాల ద్వారా ప్రచారం లేదా పెరిగే సాగు చేసే లేదా మాన్యువల్ ఇంటర్ సాగు ద్వారా సైటోలాండెక్టలిన్ అంటే గరక మొదలైనవి కలుపు సంహారకాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ పూర్తి కాదు. జీవ నియంత్రణ కొలతలతో మరియు స్వీకరించడం కూడా పూర్తిగా ప్రభావవంతంగా లేదు. ఈ విధంగా ఇటీవలి సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ విధానాన్ని అవలంబించుటకు ముఖ్యతను సంతరించుకుంది. అంటే అన్ని అవకాశాలను వినియోగించుకోవడం. మల్బరీ ప్రతి పంట సమయంలో నిర్వహించే మాన్యువల్ ఇంటర్ సాగు ప్రధానంగా కలుపు మొక్కలను తొలగించడం. మల్బరీ సాగులో ఇది ఖరీదైన సాంస్కృతిక చర్య అంటే కల్చరల్ యాక్టివిటీ. పునరావృత పరిస్థితుల్లో సాంస్కృతిక కార్యకలాపాలు వస్తున్నప్పటికీ సైపరస్ రొటాండస్ మరియు సైటోలాండెక్టలైన్ తుంగ మరియు గరక వంటి కలుపు మొక్కలు ప్రతి పంటలోనూ అధిక సాంద్రతతో కనిపిస్తాయి. ఇవి అపారమైన పంట నష్టానికి కారణమవుతాయి. దున్నుట అనేది అంతర సాంస్కృతిక ఆపరేషన్ మరియు మరింత ఆర్థిక పద్ధతి అయినప్పటికీ పొలాల నుండి కలుపును తొలగించుటకు మంచి వ్యవస్థ. వాస్తవానికి ఈ కలుపు మొక్కలు తారుమారు చేసేటప్పుడు మట్టిలో పాతి పెడతారు. ఈ కలుపు మొక్కలు మొలకెత్తిన దశలో పంటలో మళ్ళీ తీవ్రంగా పోటీ పడతాయి మరియు ఈ చర్య ద్వారా పొలంలో కలుపు మొక్కల వ్యాప్తికి దారితీస్తుంది. కలుపు బయటను అధిగమించడానికి హెర్బిసైడ్ గ్లైపోసైట్ వాడకం మంచిది. కత్తిరింపు చేసిన వెంటనే ఈ రసాయనాన్ని పిచికారీ చేసినట్టయితే 0.71%ని 600 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ 1 హెక్టార్కు చెల్లినట్టయితే కలుపు నివారించబడుతుంది. ఈ విధంగా సంవత్సరానికి 2 సార్లు చేయాలి. అందువల్ల మల్బరీ పంట నష్టాన్ని నివారించడానికి కలుపు మొక్కలను ముట్టడి అంటే పూర్తిగా తగ్గించడానికి మనము కృషి చేసిన వాళ్ళం అవుతాం. లేబర్ మేనేజ్మెంట్. వ్యవసాయ మరియు వ్యవసాయ పనులు వేరే రకానికి చెందినవి మరియు పని యొక్క స్వభావం సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. స్థిర పని గంటలు ఉండకపోవచ్చు మరియు సంవత్సరానికి అందరికీ పని ఉంటుందని హామీ ఇవ్వలేము. పట్టణ పరిశ్రమలో మాదిరిగా కాకుండా పని యొక్క పారిశ్రామికరణ లేదా ప్రమాణీకరణ మరియు ప్రత్యేకత అనేది లేదు. వ్యవసాయ కార్మికులలో రైతు స్వంత శ్రమ, అతని కుటుంబ శ్రమ మరియు అద్దె కార్మికులు ఉంటారు. భారతీయ రైతు స్వయంగా వ్యవసాయ నిర్వాహకుడు మరియు కూలి, ఇంకా అతని కుటుంబ సభ్యులు వేతనాలు చెల్లించని స్వంత పొలంలో కూడా పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఉచిత శ్రమను రైతు కుటుంబ శ్రమ అంటారు. అద్దె కార్మికులు లేదా శాశ్వత లేదా తాత్కాలిక, సాధారణం లేదా కాంట్రాక్ట్ కార్మికులు అయి ఉంటారు. పొలంలో శాశ్వత శ్రమలో ఉన్న మహిళ మరియు రైతు అవసరమైన చోట వారిని నియమించవచ్చు. వివిధ కాలానుగుణంగా కార్యకలాపాల కోసం రోజువారీ వేతనంలో నిమగ్నమయ్యే సాధారణ కార్మికుల కంటే వీరికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కొన్నిసార్లు కలుపు తీయుట, కోత, గుంతలు తీయుట, కాలువలు తవ్వడం, కట్టడాల నిర్మాణం, భూ అభివృద్ధి పనులు వంటి కొన్ని వ్యవసాయ పద్ధతులు
కాంట్రాక్ట్ కార్మికులు నిమగ్నం చేయడం ద్వారా నిర్వహిస్తారు. విత్తనాలు నాటడం, పంట కోయడం మరియు వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అకాల కాలంలో శ్రమ పుష్కలంగా లభిస్తుంది. ఇలాంటి సమయాల్లో బడ్డింగ్, వ్యవసాయాభివృద్ధి, రోడ్లు, కాలువ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. రైతుల కూలీల వర్గీకరణ. ఈ క్రింది విధంగా వేతనాల ఆధారంగా శ్రమను వర్గీకరిస్తారు. ఉచిత శ్రమ. ఇందులో రైతు, అతని కుటుంబ సభ్యులు వేతనాలు లేకోకుండా పనిచేస్తారు. ఇది రైతుకు వచ్చే ఆదాయం మరియు పర్యవేక్షణ అవసరం లేదు. వేతన కార్మికులు. వీళ్ళు శాశ్వత, తాత్కాలిక మరియు సాధారణ మరియు కాంట్రాక్ట్ కార్మికులు చేరి ఉంటారు. ఈ శ్రమలో కొన్ని వ్యవసాయ పద్ధతుల్లో సుపరిచితులు మరియు కొంతమందికి ఇది అవసరం లేదు. వేజెస్ అంటే పనికి తగ్గ కూలి. వ్యవసాయంలో శ్రామిక ప్రజలకు చెల్లించే వేతనాలు 3 రకాలు మరియు వేతనాలు సమయం, స్థలం మరియు మూలధనం వాటాలపై ఆధారపడి ఉంటుంది. వేతన నియంత్రణ మరియు కనీస అవసరాల చట్టం ప్రకారం 1948లో పారిశ్రామిక కార్మిక చట్టం లేబర్ ఎఫిషియన్సీ, కార్మిక సామర్థ్యం కంటే వ్యవసాయ క్షేత్రంలో చేసే ఉత్పాదక పని శ్రమ సామర్థ్యం ఎక్కువ శ్రమపై ఆధారపడి ఉంటుంది. అనగా ఆరోగ్యం, పనిచేసే సామర్థ్యం, అనుభవం, నైపుణ్యం మరియు పరస్పర చర్య, అతను నిర్వహించే సాధనాలు, పరికరాలు మరియు పనిముట్లు, ఎడ్ల ఆరోగ్యం, క్షేత్రాల పరిమాణం, సంతానోత్పత్తి మరియు క్షేత్రంలోని సాధారణ పరిస్థితులు, ఇటువంటి అంశాలు కూడా శ్రమ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కార్మిక నిర్వహణలో చర్యలు. శ్రమ అవసరాలకు తీర్చడం ద్వారా వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. సరి అయిన వేతన చెల్లింపులు, ఆరోగ్య పర్యవేక్షణ, పిల్లల సంక్షేమం గురించి యజమాని జాగ్రత్త తీసుకోవాలి. శ్రమ నిమగ్నం చేయడానికి సీజన్, పంట బట్టి క్యాలెండర్ను సిద్ధం చేయాలి. సాగు పద్ధతిని బట్టి శ్రమ నిమగ్నమై ఉంటుంది మరియు అమలు చేయడానికి ముందు యజమాని సరిగా ఆలోచించుకోవాలి. పని లేనప్పుడు కుటుంబ సభ్యులు పనిచేస్తారు. శ్రమ పని లేకుండా ఉండకూడదు. పొలంలోనే పని లేకపోతే వారు వ్యవసాయ పనిముట్లను మరమ్మతు చేయడానికి, వ్యవసాయ గృహాన్ని శుభ్రం చేయడానికి మరియు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండాలి. వర్షపు రోజుల్లో కూలీ కార్మికులు అవసరమైనప్పుడు మాత్రమే నిమగ్నం అవ్వాలి. పంట ఎంపిక, పంట పద్ధతులు, వ్యవసాయ జంతువుల వినియోగం శ్రమ తగ్గిస్తుంది. శ్రమను సరియైన మార్గంలో ఉపయోగించుకోవడానికి ఫామ్ మేనేజర్ సమర్థవంతంగా ఉండాలి. సమర్థవంతమైన పనిముట్లు మరియు యంత్రాల వాడకం మరియు వాటి మరమ్మతులు మరియు సర్వీసింగ్కు సరియైన శ్రద్ధ కూడా ముఖ్యం. రోజువారీ పని గంటల సీజన్ ప్రకారం సర్దుబాటు చేయబడతాయి. అనగా వేసవి కాలంలో పనిని చాలా త్వరగా ప్రారంభించాలి, శీతాకాలంలో ఆలస్యంగా ప్రారంభించాలి. నైపుణ్యం మరియు సమర్థవంతమైన పనికి పేరుగాంచిన అటువంటి సంఘాల నుండి ప్రత్యేక కార్మికులను నియమించుకోవాలి. దానితో పాటు శ్రమ సామర్థ్యం మరియు వ్యవసాయ నిర్వహణ, పర్యవేక్షణ, కార్మిక శిక్షణ, వివిధ సౌకర్యాల కల్పన, మంచి పనిముట్ల ఎంపిక, ప్రోత్సాహక వేతనాలు ఇవ్వాలి. వ్యవసాయ నిర్వాహకుడి లక్షణాలు శ్రమ సామర్థ్యాన్ని, పని యొక్క వ్యక్తిగత పని జ్ఞానం వంటి లక్షణాలను కూడా పెంచుతాయి. వ్యక్తిగత ప్రభావం, వ్యూహాత్మక కార్మికుల పని మెచ్చుకోవడం, పనిలో తరచు మార్పులు చేయకపోవడం, కార్మికుల పట్ల దృఢమైన కానీ సానుభూతి లేదా గణనీయమైన వైఖరి మెరుగైన ఉత్పత్తిని పొందడంలో సహాయపడతాయి. ఒక కార్మికుడు యంత్రం కాదని గుర్తుంచుకోవాలి, కానీ మానవుడు సరి అయిన మానవ విధానం అవసరం. వ్యవసాయ నిర్వాహకుడు గుర్తుంచుకోవాలి, అతని అధిక వేతనంతో పనిచేసిన కార్మికుడు కఠినమైన లేదా తేలిక అయిన పనికి చౌకగా ఉంటాడు. అయితే తక్కువ జీతం లేని అసమర్థ కార్మికుడు వాస్తవానికి అలాంటి పని వస్తువులకు ఖరీదైనది. మెరుగైన పని సామర్థ్యం కోసం
కార్యాలయంలో గుర్తించిన పాజిటివ్ ఫార్మ్స్ లేదా మేనేజ్మెంట్ పద్ధతులు క్రింది విధంగా ఉంటాయి. గౌరవప్రదమైన చికిత్స. ఇది సానుకూల కమ్యూనికేషన్కు ప్రత్యక్ష పెంపకదారుడు, కార్మికుల సమాచార మార్పిడి, ఆరోగ్యకరమైన పని వాతావరణం మరియు నిర్ణయాత్మక నిర్మాణాలతో సహా విస్తృత సమస్యలను కలిగి ఉంటుంది. సరసమైన పరిహారం. వ్యవసాయ కార్మికులకు చెల్లించే న్యాయమైన పరిహార రేట్లు పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నందువల్ల ఇది చాలా ముఖ్యమైనది. సంవత్సరమంతా ఉపాధి. మంచి వేతనాలు మరియు గౌరవప్రదమైన చికిత్స. తర్వాత వ్యవసాయ కార్మికులు ఎక్కువ విలువను ఇచ్చే షరతుల్లో ఒకటిగా ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం, సంవత్సరం పొడవునా పని వాటిని ప్రారంభిస్తుంది. సాంప్రదాయక ప్రయోజనాలు. సాంప్రదాయక ప్రయోజనాల్లో చెల్లింపు, సమయము, జీవిత బీమా మరియు ఉచిత లేదా సబ్సిడీ గృహాలు ఉన్నాయి. వ్యవసాయ ఉద్యోగులు వేతనాల ద్వారా సంపాదించే మొత్తానికి అనుబంధంగా ప్రయోజనాలపై ఆధారపడతారు. నాన్ ట్రెడిషనల్ బెనిఫిట్స్. సాంప్రదాయేతర ప్రయోజనాలు ఉద్యోగాలు మరియు వారి కుటుంబాల సహాయపడడానికి విస్తృతమైన వినూత్న వ్యూహాలను కలిగి ఉంటాయి. భాషా అవరోధాలు, డాక్యుమెంటేషన్ స్థితి మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా వ్యవసాయ ఉద్యోగులను తరచుగా అనేక ప్రజాసేవలు మరియు సంస్థలు ప్రాప్యత ఉండదు. ఉద్యోగులను విలువైన సర్వీసును ప్రొవైడర్లతో కనెక్ట్ చేసుకోవడానికి యజమానులు సహాయపడతారు లేదా కొన్ని సమయాల్లో ఆ సేవలను స్వయంగా అందించవచ్చు. సురక్షితమైన మరియు ఆరోగ్యమైన కార్యాలయం. పొలం యొక్క అత్యధిక మరియు ముఖ్యమైన ఉత్పత్తి కార్మికులకు ఆరోగ్యం, భద్రత మరియు ఆనందం ఇవ్వాలి. ప్రత్యక్ష నియామకం మరియు నియామకాలను అభ్యసించడం ద్వారా సాగుదారులు ఉత్పత్తి నాణ్యతపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉంటారు. జట్టు ఆధారిత నిర్మాణాలు. నిర్వహణ మరియు పర్యవేక్షణకు ప్రజాస్వామ్య జట్టు మరియు ఆధారిత విధానం ఉద్యోగులను విజయవంతంగా ప్రేరేపించగలదు మరియు గణనీయమైన వ్యవసాయ పొదుపులకు దారితీస్తుంది. ఓపెన్ కమ్యూనికేషన్ మరియు నిర్ణయం తీసుకోవడం. భద్రతా సమావేశాలు, ఉద్యోగులు ధోరణులు మరియు ఉద్యోగుల హ్యాండ్స్ వంటి యజమానులు మరియు ఉద్యోగుల మధ్య మంచి సంభాషణను పెంపొందించే అనేక పద్ధతులు ఉన్నాయి. రెగ్యులర్ సమావేశాలు మరియు ఫిర్యాదుల విధానాలు వంటి కార్మికుల ప్రాతినిధ్యం మరియు నిర్ణయాత్మక ప్రయోజనాల్లో పాల్గొనడానికి అవకాశం అందిస్తాయి. వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు. ఉద్యోగులకు కొత్త సాంకేతికత లేదా నిర్వాహక నైపుణ్యాలను చేతుల మీదుగా శిక్షణ, అధికార విద్య మొదలైన వాటి ద్వారా పొందడానికి అధికారిక మరియు అనధికారిక అవకాశాల కోసం నిబంధన. ఫామ్ రికార్డ్స్ క్షేత్రంలో ఎలాంటి రిజిస్టర్స్ని నిర్వహించాలి. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలోని ప్రజలకు వ్యవసాయం చాలా ముఖ్యమైన ఆదాయ వనరు. ఏదైనా వ్యాపారం కోసం తగిన శీఘ్ర మరియు నమ్మదగిన సమాచారం వివిధ రికార్డుల నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. వ్యవసాయ వ్యాపారంలో సమాచారం యొక్క ద్వితీయ స్వభావం నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాపారం రికార్డు స్థాయిలో ఉంచడంపై రైతులు తక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది. వ్యవసాయ వ్యాపారంలో రైతులు తోటలు, ఎరువులు, నీటిపారుదల, మొక్కల రక్షణ, పంట కోత, రవాణా మరియు ఇతర ఖర్చులు వంటి వివిధ వ్యయాలతో వ్యవహరిస్తారు. రైతులు తమ వ్యాపారం కోసం చాలా సన్నని మార్జిన్ని పొందుతున్నారు. ఏదైనా వ్యాపారానికి సంబంధించి వ్యక్తికి వారి వ్యాపార రికార్డును సరిగా నిర్వహించకపోతే ఆ సమయంలో వ్యాపారం యొక్క ప్రతి సంఘటన మరియు లావాదేవీలను ట్రాక్ చేయడం చాలా కష్టం. ఫామ్ రికార్డ్స్ కీపింగ్ మరియు ప్రాసెస్ యొక్క అవుట్పుట్కి ఒక రకమైన సమాచారం. ఈ వ్యక్తి వారి వ్యాపారం గురించి సరియైన నిర్ణయం తీసుకోవచ్చు. వ్యవసాయ రికార్డు అనేది ఒక పత్రం, ఒక పుస్తకం. ఇది వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ కార్యకలాపాలు, సంఘటనలు, పదార్థాలు మొదలైన వాటిని లెక్కించుకోవడానికి ఉపయోగించబడుతుంది. వ్యవసాయ ఖాతాలు
వ్యవసాయ ఖాతాల నుండి భిన్నంగా ఉంటాయి. అంటే వ్యవసాయ ఖాతాలు అన్నీ వ్యవసాయ కార్యకలాపాల యొక్క ఆర్థిక అంశాలతో మాత్రమే వ్యవహరిస్తాయి. వ్యవసాయ ఖాతాలు వ్యవసాయ వ్యయాలు మరియు ఆదాయాలతో ప్రధానంగా వ్యవహరిస్తాయి మరియు రైతు తన వ్యాపారం ఎలా చేస్తున్నాడో లెక్కించుకోవడానికి సహాయపడుతుంది. మంచి వ్యాపారవేత్త అంటే భారతీయ సాగు మంచి నిర్మాత అని ఎల్లప్పుడూ చెబుతారు. అతను ఎలా ఉత్పత్తి చేయాలో తెలుసు, కానీ వ్యవసాయ ఖాతాలను ఎలా ఉంచుకోవాలో అతనికి తెలియదు. అందువల్ల చాలా అవసరం. వ్యవసాయ అకౌంటింగ్ మరియు అకౌంటెన్సీ, ఫార్మ్ బుక్ కీపింగ్ అని కూడా పిలుస్తారు. అడ్వాంటేజెస్ ఆఫ్ రిజిస్టర్స్. ఇవి అవసరాలను గుర్తించడానికి మరియు అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆధారం. రైతు సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నిర్వహణ మరియు రుణాలు ఇవ్వడానికి ఆధారాలు, నిర్వహణకు దిక్సూచిగా పనిచేస్తుంది. మరింత అభివృద్ధి కోసం వ్యవసాయ పరిశోధన కోసం పరిధిగా ఏర్పడుతుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం ఆధారాలుగా ఉంటాయి. వ్యవసాయ స్థిరమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రాబ్లమ్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ అంటే రిజిస్టర్ల నిర్వహణలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చూసినట్టయితే, చిన్న తరహా వ్యవసాయ నిర్వహణ. చాలా సందర్భాల్లో రైతు స్వయంగా శ్రమ మరియు మేనేజర్ మరియు యజమాని. నిరక్షరాస్యత నిర్వహణకు సమస్య. తాజా పద్ధతులపై అవగాహన లేకపోవడం. వ్యవసాయ పరిశ్రమ యొక్క సంక్లిష్ట స్వభావం మరియు రికార్డుల నిర్వహణకు సులభం కాదు. పన్నుల పట్ల భయం. రిజిస్టర్ల స్వభావంపై అవగాహన లేకపోవడం. వివిధ వ్యవసాయ రికార్డులు మల్బరీ వ్యవసాయ నిర్వహణలో మరియు పట్టుపురుగుల పెంపక సెరికల్చర్లో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పట్టుగూళ్ళ నాణ్యత మరియు మల్బరీ ఆకులపై నాణ్యతపై ఆధారపడి ఉంటుంది కనుక పట్టుగూళ్ళ పంట పూర్తిగా మల్బరీ పంటపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మల్బరీ పంటకు తగినంత నీటిపారుదల, ఎరువు, కత్తిరింపు పద్ధతులు, అంతర్సాగు, తెగులు నిర్వహణలతో పాటు నిర్వహణ నైపుణ్యాలతో పండిస్తారు. ఈ క్రింది రిజిస్టర్లు రైతుకు మంచి ఫలితాలను పొందడానికి సహాయపడతాయి. రోజువారీ వ్యవసాయ రికార్డులు, డైలీ ఫార్మ్ రికార్డ్స్, వర్క్ రిజిస్టర్. ఇవి ముఖ్యమైన రోజువారీ కార్యకలాపాలు మరియు పొలంలో జరిగే సంఘటనల రికార్డులు. ఈ రికార్డులు రైతు గత వ్యవసాయ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి మరియు భవిష్యత్తు కార్యకలాపాల కోసం ప్రణాళికను రూపొందించడానికి సహాయపడతాయి. మల్బరీ తోట నిర్వహణ మరియు అనేక సాంస్కృతిక కార్యకలాపాలలో శ్రమను ఉపయోగించడంలో ఇది ఉపయోగపడుతుంది. ప్రతి సాంస్కృతిక కార్యకలాపాలకు ఉపయోగించిన మనిషి రోజుల ఆధారంగా శ్రమ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ప్రతిరోజు పని ముగిసింది మరియు ప్రతి ప్లాట్ కోసం హాజరైన పని అంచనా వేయవచ్చు. వ్యవసాయ పనిముట్లు మరియు ఇతర పరికరాల రికార్డులు, పొలంలో ఉన్న అన్ని పరికరాల జాబితాను మరియు వాటి పరిమాణాన్ని ఉంచడానికి ఉపయోగించబడుతుంది. ఇది పరికరాల కొనుగోలు చేసిన తేదీ మరికొన్నిసార్లు వాటి వివరణను కూడా కలిగి ఉంటుంది. వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్స్. ఈ రికార్డులో తరచుగా కొనుగోలు చేసిన మొత్తం, ఎరువులు, విత్తనాలు మొదలైన అన్ని వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్లను ట్రాక్ చేయడానికి ఈ రికార్డు ఉపయోగపడుతుంది. పశువుల మరియు పశువుల ఉత్పత్తుల రికార్డ్. రైతులు ప్రతి రకమైన పశువుల కోసం పశువుల యొక్క వివిధ రికార్డులను పొలంలో ఉంచుతారు. ఉత్పత్తులను కలిగి ఉన్న పశువులు, కోళ్ల నుండి గుడ్లు, ప్రతిరోజు ఎన్ని గుడ్లు పెడతాయో తెలిపే రికార్డు ఉంచుతాడు. ఈ రైతు పాల ఉత్పత్తులకి ఉపయోగించే ఆవులు ఉంటే వాటి నుంచి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తాడో ఆ రికార్డులో రాస్తారు. రికార్డ్ ఫర్ అనిమల్ ఫీడ్స్ అంటే పశువుల దాణ. ఈ రికార్డు పశుగ్రాసాలు మరియు కొనుగోలు చేసిన, ఉపయోగించిన మరియు పరిమాణంలో రోజువారీ జాబితాను ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఉత్పత్తి రికార్డులు, ప్రొడక్షన్ రిజిస్టర్స్. పొలంలో ఉత్పత్తి చేయబడిన
ప్రతిదాన్ని డాక్యుమెంట్ చేయడానికి ఉత్పత్తి రికార్డులను ఉపయోగిస్తారు. ఈ రికార్డులు ప్రతి వారం తయారు చేయబడతాయి మరియు తర్వాత నెల చివరిలో మరియు సంవత్సరం చివరిలో సంగ్రహించబడతాయి. ఈ విధంగా ఆ వారపు రికార్డులను నెలవారీ మరియు రికార్డు పొలంలో ఉత్పత్తి చేయబడిన ప్రతి దాని యొక్క వార్షిక రికార్డు ఉంటుంది. పొలం ఎంత బాగా జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ రైతుకు సహాయపడతాయి. వ్యవసాయ వినియోగానికి సంబంధించిన రికార్డులు వ్యవసాయం కోసం భూమిని సిద్ధం చేసిన తేదీ, నాటడానికి ఉపయోగించిన ప్లాటు లేదా హెక్టార్ల సంఖ్య, పొలంలో నాటిన మొక్కలు మరియు అవి ఎక్కడ పండించారో ఆ రికార్డు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యయ రికార్డులు అంటే డబ్బు ఖర్చు చేయడానికి ఏదైతే ఉన్నదో అన్ని వ్యయాల రికార్డులను ఉపయోగించడానికి వ్యవసాయ రికార్డులను ఉపయోగించబడతాయి. కార్మికుల రికార్డులు సిబ్బంది వారి జీతాలు లేదా వేతనాల చెల్లింపునకు ఉపయోగించబడే రకము ఉపయోగం తెలుపుతుంది. ఇది లేబర్ రికార్డ్ అని కూడా అంటారు. వాహనాల రికార్డులు పొలంలో ఉపయోగించిన అన్ని వాహనాల రికార్డులు, ఇంధనం మరియు చమురు, ఇతరైన మరమ్మత్తు లేదా సర్వీసింగ్ చేసిన తేదీలను ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అమ్మకాల రికార్డు వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారు చేసిన అన్ని అమ్మకాల రికార్డులను ఇందులో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. మెటీరియాలజికల్ రికార్డ్ టెంపరేచర్ మరియు వర్షపాతం మల్బరీ ఆకుల ఉత్పాదకత యొక్క గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. రోజువారీ గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు, వాతావరణం లెక్కింపు నమోదు చేస్తారు. పొలాన్ని చక్కగా నిర్వహించడానికి ఈ రికార్డులు అవసరం. పొలం లాభాలను ఇస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇది మేనేజర్గా సహాయపడుతుంది. అయితే సెరికల్చర్ వర్క్ రిజిస్టర్, నామమాత్రపు రిజిస్టర్, ఇన్వెంటరీ రిజిస్టర్ మరియు వాతావరణ శాస్త్రం డాక్యుమెంటేషన్ కోసం రిజిస్టర్లు ఉపయోగపడతాయి. ఈ రికార్డులు వేరువేరు పంటలు మరియు పశువుల దిగుబడి, వివిధ వ్యవసాయ కార్యకలాపాల తేదీలు, కార్మిక వివరాలు, మూలధనంతో పెరుగుదల తేడాలు, వార్షిక రసీదులు మరియు మరికొన్ని ముఖ్యమైన వాస్తవాలను చూపుతాయి. వ్యవసాయ పద్ధతుల్లో బలహీనమైన అంశాలను గుర్తించడానికి మరియు వాటిని బలోపేతం చేసే మార్గాలను చూపించడానికి ఇది సహాయపడుతుంది. రైతు భవిష్యత్ కార్యక్రమానికి నమోదు చేసిన వాస్తవాలను ప్రణాళికలుగా చేసుకోవచ్చు మరియు ప్రధాన పంటల సాగు ఖర్చును తీర్చవచ్చు మరియు సవరణలు ఏదైనా ఉంటే ఆలోచించవచ్చు. ఈ విధంగా ఫామ్ మేనేజ్మెంట్ క్షేత్ర నిర్వహణ చేసినట్టయితే ప్రతి రైతు మంచి ఉన్నత స్థాయికి చేరి ధనాన్ని పోగు చేసి ధనవంతుడిగా మారుతాడు. విన్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.